బాధితురాల గురించి ఒకసారి అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా. నమస్కారం. అందరికీ నమస్కారం అండి. నేను భూదాన్ కాలనీ, నవోదయ కాలనీ నుండి వెలుగుమట్ల ఖమ్మం నుంచి వచ్చాను. ఖమ్మంలో ఉన్న ప్రభుత్వం ఇర్రెస్పాన్సిబుల్ ప్రభుత్వం. ఫస్ట్ ముగ్గురు మంత్రులుండి సిగ్గుచేటు, కలెక్టర్ ఉండి ఇంకా సిగ్గుచేటు. వాళ్ళు రాత్రికి రాత్రి వచ్చి సీక్రెట్ ఆపరేషన్ మా మీద పెట్టుకొని 4,000 మంది ఫోర్స్ని మా మీద దింపారు. ఇది ఎంఆర్ఓలు ఏంటి, విఆర్ఓలు ఏంటి, మున్సిపల్ వాళ్ళు ఏంటి, ఇంకా జేసీబీలు, ఆర్మీ వాళ్ళు ఎవరి మీద సార్ ఈ ఫోర్స్ ప్రయోగించేది? పేద ప్రజల మీద. అక్కడ అందరూ పనులకు వెళ్ళారు. కొంచెం ఎర్లీ మార్నింగ్ నైట్ డ్యూటీస్ చేసే వాళ్ళు నైట్ డ్యూటీస్ చేస్తారు. ఇంకా మేము నిద్రలు కూడా లేవలేదు. వాళ్ళు 4,000 మంది వచ్చి అనౌన్స్ చేసుకుంటా ఫస్ట్ బ్యాచ్ రిలీజ్ చేయండి, సెకండ్ బ్యాచ్ రిలీజ్ చేయండి అని బ్యాచెస్ డివైడ్ అయ్యి ఎవరి మీదకి వస్తున్నారు? మేము శత్రువులు, మా పాకిస్తాన్ నుండి వచ్చి మేము ఇక్కడ ఉంటున్నావా? మా మీద మీరు ఫోర్స్ ప్రయోగించేది. మీరు ఇప్పుడు ఒక 15 రోజుల నుంచి వెళ్ళి మీరు వచ్చి అంబేద్కర్ భవన్ లో ఉంటున్నారు. ముగ్గురు మంత్రుల్లో ఎవరు వచ్చి మిమ్మల్ని పరామర్శించలేదండి? తప్పు చేసిన వాళ్ళు ఇంకెక్కడ పరామర్శించడానికి వస్తారు సార్? తప్పు చేసిన వాళ్ళు ఇంకెందుకు వస్తారు బయటికి? వాడు బయటకు వస్తే ముందు బతుకుతాడా? వాడు ముందు మేము కొట్టి చంపేటోళ్ళం కూడా కాదు సార్. మేము సిస్టమేటిక్ మేనర్ లో వెళ్తున్నాము. మేము కోర్ట్ ఆర్డర్స్, రూల్స్, రెగ్యులేషన్స్, కాన్స్టిట్యూషన్ ఇట్లా అనుకుంటే వెళ్తుంటే వాడేమో దోపిడీ, దౌర్జన్యం, వాల్యుబుల్ ల్యాండ్ ఇవి అనుకుంటే వాడు వస్తున్నాడు. ఇంకా మేమెక్కడ సార్ ఉండేది? పేద ప్రజలకు ఎక్కడ ఉండేది? పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి కలెక్టర్ తోటి ఒక ప్రెస్ మీట్ పెట్టిండు కదా, అప్పుడు మీకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు ఇస్తాను అనుకుంటున్నారు కదా. కలెక్టర్ మంచిగా స్వాగతం పలికిండు ఆయనకి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డికి. కలెక్టర్ మా తరపున వాదించేది పోయి కలెక్టర్ పోయి ఆయన సీట్లో కూర్చోబెట్టి ఈ అన్ని లక్షలు తీసుకున్నారు. ఎవరు సార్ లక్షలు తీసుకున్నది? అక్కడ లక్షలు ఇచ్చే స్థాయిలో మేము లేవు. అసలు లక్షలు ఖర్చు అయిందే మీ వల్ల. మీరు నీళ్ళు ఇస్తే మేము లక్షలు ఖర్చు పెట్టే వాళ్ళం కాదు. మీరు వాటర్, మీరు కరెంట్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళు మమ్మల్ని లక్షలు అడిగే వాళ్ళు కాదు. మీరు ఉత్త పుణ్యానికి కేసులు పెడుతున్నారు. కేసుల నుండి మేము విడిపించుకోవాలి, మేమే డబ్బులు పెట్టుకోవాలి. మీరు సరిహద్దులు తేల్చండి అని చాలా సార్లు అడిగాం మిమ్మల్ని. సరిహద్దులు తేల్చలేదు. మళ్ళీ ఆ విఆర్ఓలతో, ఎంఆర్ఓలతో గొడవ, మళ్ళీ ఉత్త పుణ్యానికి కేసులు పెట్టేస్తారు. ఇంకా రోడ్ చేయమంటే వేయలేదు. అవి మేమే వేసుకోవాలి. ఖర్చులు ఎందుకవ్వా? మీరు మొన్న కలెక్టరేట్ కి పిలిచారు సార్. ఒక బజార్ లో ఒక 10 మంది వాళ్ళ ఇల్లు చూసుకొని బాధపడడానికి వెళ్తే అక్కడ విఆర్ఓలు, ఎంఆర్ఓలు వచ్చి అమ్మా ఇక్కడ దాకా వెళ్దారండి అని కలెక్టరేట్ తీసుకెళ్లారు సార్. ఆ 10 మందిని ఇక్కడ కూర్చోండి సార్ తో మాట్లాడదామన్నారు. డైరెక్ట్ గా వాళ్ళని ప్రెస్ మీట్ తీసుకెళ్లారు. వాళ్ళకి చెప్పకుండా కనీసం డైరెక్ట్ ప్రెస్ మీట్ తీసుకెళ్లి మీరు లక్షలు ఇచ్చారు కదా, ఇన్ని సంవత్సరాలు ఎట్లున్నారమ్మా మీరు? నీళ్లు లేకుండా, ఆ కరెంట్ లేకుండా ఎలా ఉన్నారు? వసతులు లేకుండా అని అడిగేది పోయి మీరు లక్షలు ఇచ్చారు కదా అది చెప్పండి మీడియా ముందు. మీరు లక్షలు ఇచ్చి, కోట్లు ఇచ్చి ఇక్కడ ఖర్చు పెట్టారు కదా, ముందు అది చెప్పండి. ఒక్కసారైనా అడిగారా సార్? 10 సంవత్సరాలు మీరు ఎలా ఉన్నారు? మౌలిక వసతులు లేకుండా మీరు సారీ కూడా, క్షమాపణలు కూడా చెప్పలేదు. వాళ్ళని నిర్దాక్షిణ్యంగా పిలిపించి లక్షలు ఇచ్చారు. ఎవరు లక్షలు ఇచ్చింది? మీ వల్ల మాకు ఖర్చు అయింది. ప్రభుత్వం పట్టించుకోలేదు. మేము ఒక సెల్ఫ్ గవర్నమెంట్ నడిపిస్తున్నాం, ప్యారలల్ గవర్నమెంట్ పట్టించుకున్నప్పుడు వాళ్ళే వచ్చి కూర్చోవాలంటే మేము బ్రతకలేము. మేమే ఒక ప్యారలల్ గవర్నమెంట్ నడిపిస్తున్నాం అక్కడ. ఇప్పుడు మీరు అక్కడ అన్ని కుటుంబాలు ఉన్నప్పుడు స్థానిక ఎమ్మెల్యే కూడా వచ్చి మిమ్మల్ని లేదు సార్, స్థానిక ఎమ్మెల్యే కాదు కదా, వార్డు మెంబర్ కూడా వచ్చి చూడలేము మమ్మల్ని. కలెక్టర్ గాని, ముగ్గురు మంత్రులు గాని, ఆ రేవంత్ కనీసం ప్రెస్ లో కూడా మాట్లాడలే రేవంత్ రెడ్డి. ఏంటో పురుగుల్లాగా ఏంటో జేసీబీలతో వచ్చి మా ఇల్లు తోసేశారు. మమ్మల్ని అందరినీ అంబేద్కర్ భవన్ లో పడేశారు. ఎవరు సార్ రెస్పాన్సిబిలిటీ? మాకు సంబంధం లేదు, అసలు మేము ఇది చేయలేదు అన్నట్టు చూస్తున్నారు అందరూ. మంత్రుల దగ్గరికి వెళ్తే నేను ఆర్డర్ ఇవ్వలేదు, ఎవరు ఆర్డర్ ఇచ్చారు అంటారు. కలెక్టర్ దగ్గరికి వెళ్తే పొలిటీషియన్స్ నాకు తెలియదు అంటాడు. ఎవరి దగ్గరికి వెళ్ళి అడగాలి మేము? ఇర్రెస్పాన్సిబుల్ ప్రభుత్వం. అసలు మిమ్మల్ని కూర్చోబెట్టినందుకు మాకు మేమే కొట్టుకోవాలి సార్.